నిజాయితీ విలువ. ఒక ప్రేరణాత్మక కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ కొంచెం ఆలస్యంగా ఉండే స్వభావం కలవాడు. అతని తండ్రి ఒక రైతు, తల్లి గృహిణి. వారు చాలా కష్టపడి జీవనం సాగించేవారు. చదువులో బాగా ఉన్నా కష్టపడటం కన్నా సులభమైన మార్గాలు వెతికేవాడు. ఇలాంటి మంచి మనసున్న హత్తుకునే కథల కోసం ఐ కథల ఛానల్ని ఆదరించండి. ఒకరోజు రాము పాఠశాలకు వెళుతుండగా మార్గంలో ఒక పర్సు కనిపించింది. ఆ పర్సులో చాలా డబ్బుంది. రాము కళ్ళలో ఆనందం మెరిపించింది. ఇది నా అదృష్టం అని అనుకున్నాడు. అయితే వెంటనే అతని మనసులో ఒక సందేహం వచ్చింది. ఇది ఎవరో కోల్పోయారు, నేనిది తీసుకుంటే సరేనా? కానీ వెంటనే అతని మరో ఆలోచన వచ్చింది. ఎవరూ చూడలేదు, ఇది నా దగ్గరే ఉంచుకుంటే ఏమవుతుంది? అతను పర్సును తన బ్యాగ్లో పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని తల్లి అడిగింది, రాము, నేడు ఎందుకంత ఆనందంగా ఉన్నావు? రాము కొంచెం తడబడి, ఏమీ లేదమ్మా అన్నాడు. కాని తల్లి గమనించింది అతని ప్రవర్తనలో ఏదో మార్పుందని. నిజం చెప్పు రాము, ఏమైనా జరిగిందా అని మృదువుగా అడిగింది. అప్పుడు రాము పర్సు గురించి చెప్పాడు. అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉంది. రాము, అది నీది కాదు కదా అని అడిగింది. కాదమ్మా, కాని ఎవరూ చూడలేదు అని రాము అన్నాడు. అమ్మ నవ్వుతూ చెప్పింది, ఎవరూ చూడకపోయినా మన మనసు చూస్తుంది. నిజాయితీ అంటే అదే. మనసుతో పోరాటం. ఆ రాత్రి రాము నిద్రపోలేకపోయాడు. పర్సులో ఉన్న డబ్బు అతనికి ఆనందమిచ్చినా మనసులో ఏదో బాధ కలిగింది. ఇది తిరిగి ఇవ్వాలి అని ఒక ఆలోచన, ఇంత డబ్బు మళ్ళీ దొరకదు అని మరో ఆలోచన. ఇలా అతని మనసులో పోరాటం జరుగుతూనే ఉంది. చివరకు అతనొక నిర్ణయం తీసుకున్నాడు. నేను సరైన పని చెయ్యాలి. యజమాని కోసం వెతుకులాట. మరుసటి రోజు రాము పాఠశాలకు వెళ్లే ముందు పర్సును తీసుకొని బయలుదేరాడు. అతను ఆ పర్సు దొరికిన చోటికి వెళ్ళి అక్కడ ఉన్నవారిని అడిగాడు, ఇక్కడ ఎవరికైనా పర్సు పోయిందా? కొంతమంది తెలియదు అన్నారు. కొంతసేపటి తరువాత ఒక వృద్ధుడు ఆ ప్రాంతంలో ఆందోళనగా తిరుగుతున్నాడు. అతను ఎవరికైనా అడుగుతున్నాడు, నా పర్సు ఎక్కడైనా కనిపించిందా? రాము దగ్గరకు వెళ్ళి అడిగాడు, తాతయ్య, మీ పర్సులో ఏముంది? వృద్ధుడు చెప్పాడు, కొంత డబ్బుంది, అలాగే నా కుమారుడి ఫోటో ఉంది. అది నాకు చాలా ముఖ్యమైనది. రాము పర్సు తీసి చూపించాడు. వృద్ధుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబూ, నువ్వు దేవుడివి అన్నాడు. వృద్ధుడు రాముకి కొంత డబ్బు ఇవ్వాలని ప్రయత్నించాడు. ఇది నీ నిజాయితీకి బహుమతి అన్నాడు. కాని రాము నవ్వుతూ చెప్పాడు, నాకు బహుమతి అవసరం లేదు తాతయ్య, ఇది నా కర్తవ్యం. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పటి పిల్లల్లో ఇలాంటివారు చాలా అరుదు అని అనుకున్నాడు. ఆ విషయం గ్రామంలో అందరికీ తెలిసింది. రామును అందరూ ప్రశంసించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పాడు, రాము, నువ్వు మా అందరికీ ఆదర్శం. ఆ రోజు నుంచి రాము జీవితం మారిపోయింది. అతను కష్టపడటం ప్రారంభించాడు. నిజాయితీతో జీవించడం ఎంత ముఖ్యమో అతనికి అర్థమైంది. మరో మలుపు. కొన్ని నెలల తర్వాత అదే వృద్ధుడు తిరిగి రామును కలిశాడు. అతనొక పెద్ద వ్యాపారి అని తెలిసింది. రాము, నేను నిన్ను పరీక్షించాను. నీ నిజాయితీ చూసి చాలా సంతోషంగా ఉంది. నీ చదువుకు నేను సహాయం చేస్తాను అన్నాడు. రాము ఆశ్చర్యపోయాడు. అతని తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాము బాగా చదివి ఒక పెద్ద అధికారిగా మారాడు. అతను ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకున్నాడు, డబ్బు కంటే విలువైనది మన నిజాయితీ. నీతి. నిజాయితీ ఎప్పుడూ మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. తప్పు మార్గం తాత్కాలిక ఆనందమిస్తుంది, కానీ నిజమైన సంతోషం నిజాయితీలోనే ఉంటుంది. ఇలాంటి మంచి మోరల్స్ సృజనాత్మక కథల కోసం ఐ కథల ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.